గొల్ల మామిడాడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం యావత్ భారతదేశంలోనే ఏకైక సూర్య దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పేదపుడి మండలం గొల్లాల మామిడాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం యావత్ భారతదేశంలోనే ఏకైక శ్రీ వైష్ణవ సాంప్రదాయ సూర్య దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త చైర్మన్ కొవ్వూరు శ్రీనివాస బాలకృష్ణారెడ్డి స్వామివారి జయంతి రథసప్తమి వేడుకలు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ రథసప్తమితో ప్రారంభమయ్యే కళ్యాణ ఉత్సవాలు ఫిబ్రవరి 2 వరకు జరుగుతాయని 29 స్వామివారి కళ్యాణం ఉంటుందన్నారు. సూర్య భగవానుడి పుట్టినరోజు అయిన రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. అలాగే 10 మంది పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆదివారం మధ్యాహ్నం 1:30కి ప్రారంభమయ్యే రథోత్సవ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకొని రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కూటమి నాయకులు కార్యకర్తలు చుట్టుపక్కల గ్రామాల భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. రథయాత్ర ఉంటుంది కాబట్టి రథయాత్ర అనంతరం స్వామి ఆలయం చేరుకున్న తర్వాత స్వామివారిని మనకి స్వామివారి కళ్యాణంలో వెలిచేసినటువంటి ఆ శేషవాహనంపై అంటే 4 ఆదివారంలో 4 విశేష వాహనాలపై స్వామివారిని వేంచేపు చేసుకొని గ్రామ పొరవీధులు అంటే ఎక్కువ చేసి ఊరేగింపడతాం. కానీ మానవీధులు అనేటువంటిది ఈ సంపత్తిలో పెట్టడం స్వామివారి ప్రధాన వీధుల్లో మాత్రమే సంపత్తిగా వస్తారు. అది శేషవాహనం మీద ఈ సంవత్సరం సాయంకాలం 6:30-7 మధ్యలో స్వామివారి శేషవాహన మానవీధిలో ఊరేగించడం జరుగుతుంది. అనంతరం స్వామివారి ఆలయం చేరుకున్న తర్వాత మళ్ళీ స్వామివారి కళ్యాణపురం వేయించేసాక స్వామికి అర్చనాంతరం పంచహారతులు అంటే 5 విధములైనటువంటి హారతులు ఏమిటయ్యా అంటే మనకి ఏకహారతి, ద్వయహారతి, త్రిహారతి, పంచహారతి అనేసి ఇలాగా చెప్పుకుంటూ పోతే నక్షత్ర హారతి, అష్టోపహిత హారతి అని ఇలాగ విశేష హారతులు ఉంటూ శేషహారతి అంటే నాగహారతి అంటారు. అలాగనే చక్రహారతి అంటే సుదర్శనం ఇలాగా హారతుల్లో విశేషాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మనకు వీలున్నంత వరకు ఇదే తొలిసారి ప్రారంభించడం కనుక మన ఆలయంలో స్వామివారికి ఉన్నంత వరకు మనకి ఏంటంటే ఈ రోజు ఈ సాయంకాలం వేళ స్వామికి నక్షత్ర హారతి, అలాగనే మరి పంచహారతి, తర్వాత చక్రహారతి, తర్వాత కుంభహారతి, ఏకహారతి ఈ హారతులుగా స్వామివారికి రథయాత్ర ముగించిన తర్వాత మానవీయులు వీక్షం అయిన తర్వాత స్వామికి ఆరాధనతో ఈ హారతి మార్చండి నివేదన సమర్పిస్తారు. కనుక భక్తులు కూడా ఈ మానవీయుల తాలూకా అనంతరం వచ్చే ఆరాధనలు కూడా స్వామివారిని దర్శించి స్వామివారికి హారతలు కూడా మనం దర్శించి స్వామికి ప్రతి పాత్రలు అవ్వాలి. ఎందుకంటే ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు అటువంటి సూర్య భగవాన్ ఆలయంలో మనం ఈ ఉత్సవం దర్శించుకోవడానికి భాగ్యపడింది. మళ్ళీ ఏడాదికి ఒకసారి మనకు లభిస్తుంది. అలాగే ఈ నెల మనకి జనవరి 29వ తారీఖు లక్షవారం మాఘ ఏకాదశి, భీష్మ ఏకాదశి ఆ రోజు కూడా స్వామివారికి పగలు విశేషమైనటువంటి రథయాత్ర ఇంచుమించుగా 1 గంట ప్రాంతంలో రథయాత్ర ప్రారంభమవుతుంది. అలాగనే స్వామి రథయాత్ర నుంచి తిరిగి వచ్చారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.